ఒక్కదాన్నే కాదు, చాలా అమ్మలు అంటే మహిళలు, వృద్ధులైపోయిన వాళ్ళు ఎంతోమంది వీర మహిళలు వాళ్ళంతా. ఇంకొకటి ముఖ్యంగా అమ్మని చూసి, అమ్మని ప్రేమించి, ఆ అమ్మ పడ్డ కష్టాలు, మంచితనము, చెడు అన్నీ చూసి ఆ అమ్మకి ఆ వీర మహిళ బిరుదు అంకితం. వదిన అన్నీ యాక్సెప్ట్ చేసిన ఒక వదినని చూసుకున్నాడు వీరమహిళల్లో చెల్లిని చూసుకున్నాడు, కూతుర్ని చూసుకున్నాడు. వీరమహిళలు అంటే ఆయన ఎట్లా అంటే అందరినీ చూస్తాడు. ప్రభావతి గారు అని చెప్పేసి ఆంధ్రాలో ఎంత తిరిగిండ్రంటే పోయినసారి ఒక్కరే గెలిచిండ్రు రాజోలు అక్కడ. అయితే ఆ తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్లు గెలవడం అవ్వడము మన తెలంగాణలో కూడా ఒక దగ్గర నుంచి సర్పంచ్ కాదు గెలిచిండు ఒక అతను ఇండిపెండెంట్గా. అట్లా కొన్ని వచ్చినాయి మనకి, అక్కడ కూడా వచ్చినాయి. అయితే అది అట్లా పిల్లర్స్ కొంచెం వస్తూ చివరిని ఒక్కసారి గెలిపించేసింది. సరే, ఈ మూడో భాగంలో మీరు చెప్పే మంచి విశేషాలను వింటున్నాము. అయితే ఒకప్పుడు జనసేన గెలుపులన్నీ కూడా అపహాస్యం చేశారు చాలామంది. ఎట్లా అంటే అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడని, ఒకే ఎమ్మెల్యే గెలిచాడని, ప్రజారాజ్యం కన్నా కనీసం 16-17 మంది గెలిచారు, ఈయనకి అది కూడా గెలవలేదని, ఆ తర్వాత జెడ్పీటీసీ విజయాల్లో కూడా ఒకరెవరో సర్పంచ్ గెలిచారని ఇట్లా అనుకున్నాం. ఒక్కసారిగా ప్రజల్లో ఈయన పట్ల ట్రెండ్ ఎందుకు మారింది అనుకుంటున్నారు మీరు? ఒక్కసారి ఇంత విజయం 100% విజయం ఎలా వచ్చింది? భువనేశ్వరి సంకల్పం. అంతేనా? అంతే. భువనేశ్వరి అంటే మళ్ళీ పేర్లు అనుకుంటారు, పేర్లు కాదు, భగవంతుడు, మీరు చెప్పే దేవత. సరే, తర్వాత మీరు జనసేనకు ఇప్పుడు ప్రజెంటు దూరంగా ఉన్నట్టు భావించవచ్చా, అందులో ఉన్న భాగంగానే భావించవచ్చా మీరు? అయితే ఉడత భక్తిని ఇందాకనే చెప్పినా కదా, అదే కాకుండా ఆంజనేయ స్వామి ఎక్కడో రామ అంటుంటాడు, అయితే దూరంగా ఉన్నట్టు. అబ్బా, ఏం ఆన్సర్ ఇచ్చారండి. సో మీ మనసులో ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. భక్తి ఇప్పుడు సక్కుబాయి కృష్ణ 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 అంటూ మొదలు పెడుతుంది. అంటే చాలా మంది ఏం ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అంటే, ఇప్పుడు విజయం వచ్చిన తర్వాత ఎవరైనా ఆయన పక్కన పలుకుతారు ఎవరైనా, కానీ మీరు ఎప్పుడు ఒక రోజున పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అంటే రాజకీయంగా పట్టించుకున్న రోజుల్లో మీరు ఆయన పక్షానే ఉన్నారు. మీరు చాలా కొన్ని ఏళ్ళ పాటు ఉన్నారు, 7 సంవత్సరాలు ఉన్నారు. అవునా? 7 సంవత్సరాలు ఉన్నారు. విజయం వచ్చే సమయానికి మీరు పక్కకి ఎందుకు జరిగిపోయారు అన్నది చాలామంది అడుగుతున్నారు. నేనేం జరిగిపోలేదండి. ఇక ఇప్పుడు ఒక ఫ్రెండ్ అనుకో, అతను మంచి జరిగింది అన్నప్పుడు మంచిగా ఉండని అని అట్లా. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు ఏమైనా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా? బాధ్యత కన్నా కూడా సార్ మనసులో ఉండాలి అంతే. నాకు బాధ్యతలు కాదు, ఆయన మమ్మల్ని గుర్తించారు, నన్ను మనసులో పెట్టుకున్నాడు, నాకు అభిమానించారు. ఈ స్పందన చాలండి. మీరు కన్నీళ్లతోటి ఆయన పాదాలు కడిగినట్టే. ఎందుకంటే గెలిచినటువంటి ఆ వ్యక్తి మీద మీ ఉన్న అభిమానం, ఈ కన్నీళ్ళు, ఇవి ఆనంద బాష్పాలు. రాముడు అనుకోండి, రాముడు అంటే దేవుడే అనుకోండి. బా, సో అంతటి అభిమానాన్ని గుండెలో పెట్టుకున్నారు. ఏదైనా తప్పులుంటే మీడియా ముఖంగా చిన్న పొరపాట్లు చేస్తాం కదండి, అట్లా నాకు తెలియకైతే అంటే తెలియక ఏం తెలియదు నాకు, మంచి చెడు నాకు సార్ని అనుసరించడం తప్ప వేరేం తెలియదండి. ఇంత ప్రేమతో మీరు కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్తున్నారు కూడా సార్ గెలవాలని. మరి మీరు అనుకున్న గెలుపు వచ్చింది కదా, ఇప్పుడు బాధపడ్డం ఎందుకు? మీరు బాధ కాదది, ఆనంద బాష్పాలు. సార్ గెలిచిండ్రు, ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పాలి అని. వెరీ గుడ్. చాలా మంది మీకు ఫోన్లు చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా? చేయడం కాదు, ఇప్పుడు మార్చేసిరు మాటలు. మేడం సార్ గెలిచిరు కదా, ధర్మం గెలిచింది అని ఒకరు. ఒకప్పుడు అపహాస్యం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు విజయంగా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇక కానీ ఒక విజయలక్ష్మి అని అభిమాని ఉండేది నాకు సార్కి, అమ్మాయి 10 సార్లు ఫోన్ చేసిందట. నేను మొన్న తీసిన కొత్త నంబర్. మేడం సార్ గెలిచిర్రు, సార్ వెనకాల మీరు ఎన్నిసార్లు మాతో కొట్లాడినరు మేడం, ఇప్పుడు సార్ గెలిచిర్రు మేడం, మీరు ఎక్కడున్నారు మేడం, ఎక్కడ కనిపిస్తలేరేంది మేడం అంటే, నాకు కనిపించాలైంది, నేను ఆ విజయంలో నేను కనిపిస్తలేనా అని. అబ్బా బా, ఏమన్నారండి? ఆ విజయంలోనే మీరు కనబడుతున్నారు. విజయంలో సార్ నవ్వులో, సార్ విజయంలో, సార్ కాళ్ళ రెగడేయడంలో నేను కనపడట్లేదా అన్న. అబ్బా, చాలా అనగానే మేడం సార్ దగ్గర తీసుకెళ్తారన్న అంటే ఖచ్చితంగా తీసుకెళ్తా అని అన్న. ఈ సందర్భంగా చాలా వినమ్రంగా నేను ఒక గొప్ప విషయం చెప్తున్నా మీకు. మా బల్యం సినీ మా మీడియా డైరెక్టర్ ఏదైతే ప్రపంచ రికార్డ్ సాధించి 18 సార్లు రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో, ఒకే సెలబ్రిటీ ముఖ చిత్రంతో వరల్డ్ రికార్డ్కి ఎక్కిందో,
ఆ పుస్తకాన్ని కూడా మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి దాంట్లో 4 సార్లు అయినా ఫోటో వేసిండ్రు. ఆయన తీసుకెళ్ళిన ఘనత మీది. తీసుకెళ్ళి ఆయనకి ఆ బుక్ చూపించి ఆయనకి ఆ పుస్తకాన్ని ఇచ్చి మీరు అక్కడ చక్కటి ఫోటో వేసి తీసుకొచ్చి మా దాంట్లో పెడితే ప్రతిసారి మాకు మోనోగ్రామ్ లాగా ఆ ఫోటో వేసుకుంటున్నాం. మీ నవ్వుల మొహాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. సెకండ్ పేజీలో పెట్టేసేయండి, సార్ని కలుస్తాం. ఈసారి ఖచ్చితంగా మన ముగ్గురం దిగిన ఫోటో మన డైరీలో. ఇప్పుడు పేజీలు పెట్టక్కర్లేదు, సార్ ఆల్రెడీ మన ఎంబడే ఉంటాడు అంతే. అంతేనా? వెరీ గుడ్. ఆ నమ్మకం మీకుంటే చాలా సంతోషం. మీ యొక్క నవ్వులో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఊహించుకోవచ్చా మేము? ఖచ్చితంగా ఊహించుకోండి. సరస్వతీదేవి అనుకోండి. మరి సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? మీరు వెళ్ళిన తర్వాత, గెలిచిన తర్వాత కలిసారా సార్ని? లేదు, వెళ్ళలేదు, కానీ వెళ్దాం అనుకుంటున్నాను. గతంలో మీ చాలా ఫోటోలు ఉన్నట్టున్నాయి కదా, మా యూట్యూబ్కి ఆ ఫోటోలు పంపించగలరా మీరు? మీటింగ్స్, స్పీకర్స్, స్పోక్స్ పర్సన్, వీరమహిళగా మీరు ఉన్నప్పటి ఫోటోస్ ఉన్నాయా మీ దగ్గర? అవి పంపించండి, వీటిలో మనం ప్లే చేద్దాం కొన్ని. తర్వాత యూట్యూబ్లో కొడితే సారు మేము అందరం కలిసి దీంట్లో ఈ వీడియోలో కూడా జోడిద్దాం కొన్ని, వీడియో ఎడిటింగ్ చేసి పెడదాం కొన్ని, అలా అనుకుంటున్నాము. వీరమహిళ ట్యాగ్ ఓపెన్ చేసేటప్పుడు వెనకాలే ఉంటాను నేను. అవునా? తర్వాత అదొకటి అయిపోయిన తర్వాత మీరు ఒక గవర్నమెంట్ యాడ్లో కూడా కనబడ్డారు కదా ఒకసారి, ఒక మెట్రోకి సంబంధించినటువంటి యాడ్లో కూడా మీరు ఉన్నారు కదా, ఆ యాడ్. తర్వాత నటిగా కూడా మీరు రాణిస్తూ పెద్ద నటి అంటే నాకేదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది దొరుకుతుందని అని అనుకున్నారు. వెళ్ళిన భూదేవి క్యారెక్టర్ ఇస్తే చేసిన రసమి బాలకిషన్ గారు దాంట్లో చేసినట్టు కదా, భూలోకంలో తెలంగాణ, అది సినిమా పేరు. మా దాంట్లో చేశారు. తర్వాత వక్తగా, వ్యక్తిగా, నాకు ఎక్కువ మటుకు ఒక మంచి లీడర్గా, ఎంతో సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి ఒక కౌన్సిలర్గా, తర్వాత సిబిఐ కోర్టుల న్యాయవాదిగా, తర్వాత మానవ హక్కుల న్యాయవాదిగా, తర్వాత మామూలు జనరల్ న్యాయవాదిగా, ఇవన్నీ మీరు చేస్తూ ఎంతోమందికి ఆదరణ చేస్తున్నందుకు మీకు ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఆయన స్థాయిలో ఆయనకు ఫ్యాన్స్ ఉంటే మీ స్థాయిలో మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నిజమే కదా ఫ్యాన్స్ ఉన్నది విషయం? మీకు ఫ్యాన్స్ అందరు కూడా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఎలా ఉండాలని నేను అంటానంటే, మేల్ ఫ్యాన్స్ ఉంటారు అంటే వాళ్ళ ఎఫెక్షన్ చూపించాలి, అక్క, చెల్లె, అమ్మ అట్లా అనుకోవాలి. నన్ను కోరుకుంటా. మీరు కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అయినా కానీ, అంటే జనరల్లీ మీకు ముందు ఉన్న టాక్ ఏంటంటే తమ్ముడని, అన్న అని. తెలంగాణలో జనరల్ సాధారణంగా ఎవరైనా కొత్త పరిచయం ఉంటే అన్న అనే పిలుస్తారు. సో అట్లనే మీరు ఆ తెలంగాణ సాంప్రదాయాన్ని పాటిస్తూ మీరు ఎవరు మాట్లాడినా ఫోన్లో తమ్ముడు అని, అన్న అని మాట్లాడతారు. కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయితే బాబాయ్ అని, అట్లా మీరు గౌరవంగా డాడీ అని, గౌరవంగా నన్ను కూడా డాడీ అని పిలుస్తారు మీరు. సో అట్లా మీరు చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇది ఎవరు నేర్పించారు ఈ సంస్కారాన్ని మీకు? ఇది నాకు మా బ్రదరు చనిపోయిండు, ఆయన పేరు చెప్పండి. రవి కుమార్. అయితే తను అన్నాడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది, కానీ ఆ ఫ్రెండ్ పెద్ద పర్సన్ చాలా. అయితే అతనికి అంటే ఏజ్ నేను ఎక్కువ, కానీ అతను ఆల్రెడీ ఒక ఏమంటారంటే విప్లవకారు. అయితే ఆయన వచ్చి అక్క అన్న అనేసి అన్నాడు. అనగానే ఆ తమ్ముడు అని అన్నా నేను. అంటే అక్క ఆయన అన్న అనాలి మనం అంటే, లేదు తమ్ముడు అక్కనే ఆమె కూడా గౌరవనీయురాయలే, ప్రపంచంలో చాలా సేవలు చేస్తుంది, నేను ఆమెను అక్క అని అంటానంటే, నేను మిమ్మల్ని అన్న అంట, మీరు నన్ను అక్క అనండి, ఇద్దరం ఒకరికొకరు గౌరవించుకుంటాం. అంతే. సోదరి అంటే అక్క అనుకోవచ్చు, చెల్లి అనుకోవచ్చు. అట్లనే సోదర అన్నాను అనుకో, తమ్ముడు అనుకోవచ్చు, అన్న అనుకోవచ్చు. ఆ భావన మీకు ఎట్లా కలిగింది? అంత పవిత్ర భావన, అట్లా పిలవాలన్న భావన? అంటే చిన్నప్పటి నుంచి భక్తి అవన్నీ ఇంట్లో ఎట్లా అంటే మా ఫ్యామిలీలో అన్నీ నాన్నమ్మ బాగా నేర్పి. ఈ సందర్భంగా మీ నాన్న అమ్మ పేర్లు చెప్పండి. తల్లిదండ్రుల పేరు తెలుసుకోవాలి, ఇటువంటి సంస్కారం నేర్పిన తల్లిదండ్రుల పేరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మా నాన్నమ్మ ఎక్కువ నేర్పింది. నాన్నగారి పేరు, నాన్నమ్మ పేరు, అమ్మ పేరు? నాన్నమ్మ పేరు విమల అండి, విమల నాయుడు, నాయుడు ఫ్యామిలీ. అమ్మ పేరు లలిత. నాన్న పేరు విఠలరావు. అయితే ఇది కరీంనగరా? కాదండి, ఇక్కడ మన ఏమంటారు దాన్ని, నమిల. ఇక్కడ డిస్ట్రిక్ట్ వస్తుంది, ఆలేరు. ఓకే, రాయగిరి. చెప్పినాను ఏదంటే అది చెప్పండి.